పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తమ ప్రభుత్వం చేస్తున్న తప్పులు కళ్ళ ముందు సాక్ష్యాలతో సహా కనిపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు. పైగా వాటిని కప్పిపుచ్చుకుంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారు. ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ఆయన చెబుతున్న అబద్ధాలకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. యూరియా, పెన్షన్లు, ఇలా అన్ని విషయాల్లో కూడా ఇదే తీరు. పెన్షన్లు రాక వికలాంగులు పడుతున్న కష్టాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నా, వారి ఆవేదన చూసిన వారి కన్నీరు తెప్పిస్తున్నా సరే పాలకులు పట్టించుకొని వైనంపై ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న వార్తా కథనం ఒకటి వచ్చింది. అంతవరకు సంతోషమే. కానీ అదే రోజు, అలాగే ఆ మరుసటి రోజు వచ్చిన వార్తలు చూస్తే ఆవేదన కలుగుతుంది. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు, పెన్షన్ కోసం దివ్యాంగులు నానా అగచాట్లు పడుతున్న వైనం, ఇలాంటి వాటిపై సచిత్ర కథనాలు వచ్చాయి. నిజంగా ఈ పరిస్థితి బాధాకరమే. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక నెలకొన్న దయనీయ పరిస్థితికి దర్పణం పడుతుందనుకోవాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పెన్షన్దారుల విషయంలో యూరియా సరఫరాపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారట. అలాగే అమరావతి గురించి కూడా మాట్లాడుతూ దాన్ని మునిగిందని చెబుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇది కూడా ఒక రకంగా చాలా విచారకరమనే చెప్పాలి. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై లేదా ఇబ్బందులపై వార్తలు వస్తే వాటిని సరిచేసుకోవాల్సిన ముఖ్యమంత్రి తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి ప్రకటనలు చేయడం డబుల్ స్టాండర్డ్స్ గా కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే ఈ అంశాలకు సంబంధించి ఎల్లో మీడియా కూడా తమ జిల్లా పత్రికల్లో కథనాలు ఇస్తోంది. పెన్షన్దారులు పడుతున్న పాట్లు, యూరియా ఎక్కట్లు, అమరావతిలో వరద మొదలైన అంశాలపై కథనాలు ఇచ్చాయి. రాష్ట్ర స్థాయిలో మాత్రం వాటిని కప్పిపుచ్చి చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అన్న వ్యాఖ్యకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల మొత్తాన్ని వారి వైకల్యాన్ని బట్టి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని కూటమి పార్టీలు హామీగా ఇచ్చాయి. ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెంచినట్లు పెంచి అనర్హుల పేరుతో చాలా మందిని ఆ జాబితా నుంచి తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పార్థసారథి తదితరులు దివ్యాంగ పెన్షన్లు అనర్హులకు అందుతున్నాయని, పెన్షన్దారుల్లో దొంగలున్నారని ఆరోపిస్తూ స్పీచ్లు ఇచ్చారు. డాక్టర్లకు డబ్బులిచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఈ పెద్దలు కొందరు ఆరోపిస్తున్నారు. అంగవైకల్యంపై నోటీసులు వచ్చిన వారికి వచ్చే నెల పెన్షన్ రాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేశారు. ఎవరైనా కోరి అంగవైకల్యం తెచ్చుకుంటారా, అలా అని చెప్పుకుంటారా? కానీ దురదృష్టవశాత్తు పాలకులు దివ్యాంగులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ అందరినీ ఒకే ఘాటును ఎట్లా కడతారు? వారి పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇస్తున్నారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళనకు దిగుతున్నారు. వారు తమ వైకల్యాన్ని టీవీల ముందు చూపుతున్న వైనం ఆవేదన కలిగిస్తుంది. అయినా ఎల్లో మీడియా మానవత్వం లేకుండా పింఛన్పై ఫేక్ రచ్చ అంటూ వార్తలు రాసి చంద్రబాబుని సంతోషపెడుతోంది. నిజానికి ఎల్లో మీడియా చేస్తున్న అబద్ధ ప్రచారానికే చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో పలసనవుతోంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషమని ఈ మీడియా రాసింది. దివ్యాంగుల పెన్షన్లు తొలగింపుపై అసత్యాలని, సత్యదూరమైన వార్తలిచ్చి ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్కవుతోంది. ఇప్పుడు నిత్యం కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు చేస్తున్న ఆందోళన అబద్ధమా? పోనీ ఎల్లో మీడియా పింఛన్దారులు జరుగుతున్న అన్యాయంపై రాయలేదా అంటే వారు తమ జిల్లా పత్రికల్లో రాస్తున్నారు. ఉదాహరణకు ఆగస్టు 21వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో, అన్నమయ్య జిల్లా పత్రికలో అర్హులకు అన్యాయం అని హెడ్డింగ్ పెట్టి ఒక పేజీడు వార్తలు రాశారు. అంటే ప్రభుత్వంపై వారు విషం చిమ్మినట్లు ఒప్పుకుంటారా, లేక నిజమే రాశారా? అలాగే చిత్తూరు జిల్లా విషయంలో వీరే రాసిన మరో వార్త ఏమిటంటే, కొందరి పాపం వీరికి శాపం అని మొత్తం ఈ నెపాన్ని అధికారులు డాక్టర్లపై నెట్టేసే యత్నం చేశారు. మంచానికే పరిమితమైన ఒక వ్యక్తికి నెలకు 4,000 ఇస్తున్నారని ఇదే ఎల్లో మీడియా వారు ఫోటోతో సహా ప్రచురించారు. 2 కాళ్ళు పనిచేయకున్నా పూర్తి పెన్షన్ రద్దు చేశారని కూడా ఫోటోతో కూడిన మరో వార్తను ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి పత్రిక రాసిన, వైసీపీ విమర్శలు చేసిన అది ఫేక్ ప్రచారం అయితే మరి ఇదే విషయాన్ని ఎల్లో మీడియా రాస్తోంది కదా, దాన్ని ఏమంటారు? రాష్ట్ర స్థాయిలో ఒక రకంగా, జిల్లాల్లో మరో రకంగా రాస్తున్న వారిది ఫేక్ అవుతుందా లేదా అన్నది వారే ఆలోచించుకోవాలి. ఇక యూరియా సరఫరాపై కూడా ఇలాగే ఎల్లో మీడియా చేస్తోంది. రైతులు నిత్యం యూరియా కోసం క్యూలు కట్టి ఇబ్బందులు పడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అన్నారని ఎల్లో మీడియా రాసింది. మరోవైపు ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిఘా పెట్టాలని కూడా ఆయన ఆదేశించారట. యూరియా సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు అదేమీ లేదన్నట్లుగా దుష్ప్రచారం అని చెప్పి ఊరుకుంటే ఏం ప్రయోజనం? చెప్పులను కూడా క్యూలో ఉంచి రైతులు
ఒక టైం అంటూ లేకుండా ఎదురుచూపులు చూస్తున్న సన్నివేశాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. పలు చోట్ల సొసైటీల్లో, రైతు సేవా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సమస్య ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాకుండా ఎలా మాయ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి ఎల్లో మీడియా బ్యాండ్ వాయిస్తోంది. అమరావతి విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఒకవైపు పెద్ద పెద్ద మోటార్లతో వరద నీరు తోడే పనిలో కనిపిస్తుంటారు. మంత్రి నారాయణ వరద నీరు పోవడానికి గండ్లు పెడుతున్నామని చెబుతారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వరద ఏమీ లేనట్లు మాట్లాడి అమరావతి మునగలేదని బుకాయిస్తుంటారు. తెలుగుదేశం మీడియా అయిన ఆంధ్రజ్యోతి మరికొన్ని పత్రికల్లో సైతం అమరావతి ప్రాంతంలో వరద వల్ల ఆయా గ్రామాల్లో ప్రజలు పాడిన పాటలను వివరిస్తూ కథనాలు ఇచ్చాయి. అయినా చంద్రబాబు కోపం ఎంతసేపు సాక్షి పైన, వైసీపీ పైనే ఉంటుంది. ఏం చేస్తాం, ఆయన ధోరణే అంతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షం ఆధారం లేకుండా విమర్శలు చేయగలదా? అలాగే టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా తప్ప మరే మీడియా అయినా నిజం లేని వార్తలను సృష్టించే అవకాశం ఉందా? ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వేధిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇందులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైనా సమస్యలపై వార్తలు వస్తే వెంటనే సంబంధిత శాఖలతో ఖండన లేదా వివరణ ఇవ్వాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండానే స్వయంగా ఆయనే సమస్యలపై అక్షర సత్యాలు రాస్తున్న మీడియాపైన విరుచుకుపడుతున్నారు. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జర్నలిస్టులను వేధిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు తనకు తాను ఎంత బలహీనుడిగా మారుతున్నారో ప్రజలకు చెప్పకనే చెబుతున్నారనుకోవాలి.